14వ వచనాన్ని ధ్యానించుకుందాం. అమ్మ 14 1వ అధ్యాయము 14వ వచనం. నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తలతో సమానుడు అని వ్రాయబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవదేవుని తెలుసుకునుట అనే విషయాన్ని దావీదు కీర్తన 100వ దావీదు కీర్తన 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాటని వ్రాశాడు. దేవుడు ఎవరై ఉండాలి, ఎవరై ఉన్నాడు, అట్టి దేవాతు దేవుని చేత మనము ఎలా సృజించబడినా ఉన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 100వ దావీదు కీర్తన 3 యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను సృజించును లేక పుట్టించను, మనము ఆయన వారమై ఉన్నామని కీర్తనాకారుడు దావీదు కీర్తిస్తున్నాడు. దావీదు తన మనోగతమందు అతడు రాజుగా పరిపాలించినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ 40 సంవత్సరాల పరిపాలన సాగించినప్పటికీ, ఆయన పరిపాలన దక్షత కలిగిన వాడైనప్పటికీ, అతడు భక్తి కలిగిన వాడై తన జీవితమందు దేవుని గురించినటువంటి చింత తనకు కలిగినట్లుగా ఎల్లప్పుడూ ఆయన ప్రార్థన లేక కీర్తనల ద్వారా ఆయన దేవుని స్తుతించువాడుగా ఉన్నాడని మనము గుర్తెరగవలసి ఉన్నాం. అయితే దావీదు తన మనోగతంలో ఒక చక్కని మాట అన్నాడు. యెహోవాయే మొదటగా దేవుడని మనం తెలుసుకోవాలి. అలాంటి దేవాతి దేవుడు మనకు దొరికినందుకు మనం ఎలాంటి స్థితి కలిగి ఉండాలి, లేక ఎలాంటి అనుభవం కలిగి ఉండాలి, లేక ఎలాంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి, లేక ఎలాంటి అత్యానంద భరితమైగా మనము జీవించవలసి ఉన్నాం. దేవుడు మనకి ఉన్నాడని ఎరుగున్నాం, కానీ ఆ దేవుడు ఎవరు అంటే ఆయనే యెహోవా దేవుడని అక్కడ రాశాడు. అయితే దేవుని యొక్క విశిష్టతలో ఆయన కుమారుడైన క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన తర్వాత క్రీస్తు గురించి మనము కొన్ని విషయములు మనం ఎరిగి ఉన్నాం. కానీ క్రీస్తు సారూప్యములోనికి, క్రీస్తు యొక్క రూపాంతరంలోనికి, క్రీస్తుతో కూడిన నడిచేటి అనుభవానికి, క్రీస్తుతో సహవాసం కలిగి ఉండటానికి, యేసులో మనము జీవించడానికి మనము నిబద్ధత కలిగినట్టు వారిగా ఉండవలసి ఉన్నామని గుర్తెరగాలి. యేసు క్రీస్తుని గురించి యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకమునకు వచ్చాడు అని అంటే మనం ఏం చెప్తాము? మొదటగా ఏం చెప్తాము? పాపులను రక్షించడానికై క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చారని మాట అంటాడు. అయితే ఇంకో చోట ఏమంటాడు? రక్షించిన దానిని వెదకి రక్షించడం కొరకు వచ్చాడు అంటాం. అయితే అలాంటి దేవాతి దేవుడు అన్ని కార్యములు చేయడానికి, లేక గొప్ప కార్యములు ఈ భూలోకమందు జరిగించడానికి ఆయన వచ్చిన తర్వాత ఆయన చేయగలిగింది ఏమి చేశాడు? మనకి అనేక విషయాలు చెప్తుంటాం. ఆయన స్వస్థపరిచాడు, పక్షవాత రోగుల్ని బాగు చేశాడు, దెయ్యములు వెళ్ళగొట్టాడు, లేక ఛాందస్సు రోగులను, ఇలాగా అనేక విషయాలు మనము చెబుతూ ఉంటాం. అయితే యేసయ్య ఈ లోకమునకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాట ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నేను నా తండ్రి పని మీద వచ్చానన్నాడా? ఆయన ఎలా అన్నాడు ఆ మాట? ఎవరి పని మీద వచ్చాడట? తండ్రి యొక్క పని కార్యశూరతను కలిగించడానికి, కార్యసాధకము చేయటానికి ప్రభు ఈ లోకమునకు వచ్చాడు. నిన్ను నన్ను బలపరచటానికి, నిన్ను నన్ను విశ్వసింపచేయటానికి, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను స్వస్థపరచడానికి అనేక విషయములో ఆయన శోధల నుంచి, శ్రమల నుంచి, బాధల నుంచి, లేక ఇహలోక సంబంధమైన మాలిన్యముల నుండి ఆయన తప్పించడానికి ఈ లోకమునకు వచ్చాడు. అది తండ్రి చిత్తము నెరవేర్చడానికి. అయితే తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన మనకు ఒక మార్గము చూపించాడు. హెబ్రీ పత్రికలో అంటాడు ఆ మాట, ఆయన శ్రమ పొందుచు మాదిరిని చూపించడానికి ఈ లోకమునకు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలైన మనము ఎలా ఉండాలట? యేసయ్య ఈ లోకమునకు వచ్చాడు, మంచిదే. ఆయన వచ్చిన తర్వాత ఆయన తను చేసిన కార్యము మొదటిది ఏంటంటే మాదిరి చూయించాడు.
యేసయ్య తన్ను తానుగా ఈ లోకమునకు పరలోకము నుంచి ఈ భూలోకమునికి దీనుడుగాను నరావతారిగాను ఈ లోకమునకు వచ్చాడు. ఎంత తగ్గింపు స్వభావము! దేవునిలో నేర్చుకోవలసినది, యేసయ్యలో నేర్చుకోవలసినది, యేసు చెంత నేర్చుకోవలసినది, యేసయ్య దగ్గర సేద తీర్చుకోవలసిన విషయం ఏంటంటే ఏముండాలట? మొదట మనలో ఏముండాలి? క్రీస్తుకు మాదిరిగా మనం ఉండాలి. అదే మొదటి తిమోతి పత్రికలో మొదటి అధ్యాయం 15 అంటాడు, తిమోతితో మాట్లాడుతుంటాడు, ఓ తిమోతి, నువ్వు యవనస్తుడు గనక ఎలా ఉండాలట? చదవండమ్మా 1:15 ఏమంటున్నాడు అక్కడ? అమ్మ 1:15 కాదురా, మరొకటి చదవండి. మొదటి తిమోతిని రాసిన పత్రికలో ఉండి చదువుతాను. పన్నెండు చదువునారా? 4:12 మొదటి తిమోతి 11 చదువు. ఈ సంగతి ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఇది హెచ్చరిక. పరిశుద్ధుడైన పౌలు గారు చెప్తున్నాడు, యేసు ప్రభువు ఎలాగా తన జీవితంలో ఎన్ని కార్యములు చేశాడో అన్ని కార్యములు వంటి మాటలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆయన మాదిరితనం ఇక్కడ ఉంది. ఆయన ఎలాగున్నాడు? ఆయన పవిత్రతలో ఉన్న విషయాన్ని చెప్తున్నాడు. అలాగే మాటలోనూ ఈ విషయంలో ప్రవర్తనలోనూ అన్నాడు. చైనా యాత్రికుడు ఒక మాట అన్నాడు, యేసు ప్రభు అనేటువంటి ఒక నరుడను నేను నా కాలమందు చూచి ఉన్నాను. ఆ నరుడు బహు సుందరమైనట్టి వాడు. తన యొక్క శరీరము బంగారు ఛాయను పోలి ఉన్నది. ఆయన తల వెంట్రుకలు సంపంగి రంగు, అంటే సంపంగి పూలు వంటి రంగును పోలి ఉన్నవి. ఆయన ముఖము తీక్షణంగా ఉండేది. ఆయన కన్నులు అనేకులు కొరకై చూచినట్లుగా ఉండేది. అయితే ఆయన గురించి వ్రాసిన మాట చివరగా అన్నాడు, అయితే ఆ కాలమందు ఆ నరుడైన యేసు ఎన్నడూ ఆయన నవ్వినట్లు నేను చూడలేదు. హల్లెలూయా! ఈ మాట మనలో ఎంతమంది గ్రహించగలం? యేసయ్య ఈ లోకముకు వచ్చినటువంటి పనిని లేక కార్యమును నెరవేర్చుట కొరకు వచ్చాడు. కానీ ఆ నెరవేర్చుటకు వచ్చినటువంటి ఆ యేసు ప్రభువులో ఏమన్నదంటే ఆయన నవ్వినట్లు ఎక్కడా కనిపించలేదు. ఆయన ముఖము ఎల్లప్పుడూ విచారముగా ఉండేది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ముఖం ఎలా ఉండేదట? విచారం. ఎందుకని ఆయనకి విచారము? ఎందుకని ఆయనకి వేదన? ఆ వేదన గురించి రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆయన వేదన ఎందుకు పొందాడు? నా పాపముల కొరకై కాదా? లేక ఈ లోకములో ఉన్న మానవాళి పాపుల కొరకై వచ్చినటువంటి యేసయ్య తన పాపములు, తన యొక్క జీవితమును ఎందుకు అలాగా త్యాగము చేయవలసి వచ్చింది? ఎందుకు అలాగా త్యాగం చేశాడు? ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప విషయంలో ఉన్నది మొదటిది మాదిరి. యేసయ్య ఏది జరిగించినా, ఏ ఉపమానము చెప్పినా అన్నిటినీ ఆయన మాదిరిగానే వివరించాడు, అన్నీ మాదిరిగానే చూయించాడు. అది తప్పిపోయిన కుమారుడు అవ్వచ్చు, మరొక కార్యం మరొకటి కానీ, గొర్రెలు కానీ లేక నాణ్యములు కానీ అన్నిటి గురించి ఉపమానాలు చెప్పాడు. దేనికి చెప్పాడు? ఆయన మాదిరిలో ఏమి చూశాడు? తన ప్రజలైన వారిని ఆయన వెతుకుతూ వచ్చాడంతే. ఆయన వెతుకుతూ వచ్చాడు. అందుకనే దావీదు అంటాడు, యెహోవాను వెతుకుడి, లేక యెహోవా దొరుకు కాలముందు ఆయనని వెతుకండి. ఈ మాట ప్రభువారు నెరవేర్చాడా లేదా? ఆయనలో విశిష్టమైనటువంటి ఆ గొప్ప గుణములు మనము కూడా సంతరించుకున్నప్పుడే మనము దేవుని బిడ్డలమై ఉంటాం. ఈ విషయాన్ని మనము గమనించలేక ఏదో మనము మాదిరిగా జీవిస్తున్నాము, ఏదో మనం సంఘముకు వస్తున్నాము, ఏదో మనము అలా సేవ చేస్తున్నాము, లేక మనం సేవకులు ఉన్నాము అనుకుంటున్నాం. కాదు సుమా, మనలో ఏం కావాలి? మొదటిది చాలా
తగ్గింపు కలిగిన అనుభవం కావాలి. గత రాత్రి అయ్యగారు నాకు కొన్ని పరిచయం చేస్తుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడికల్లా పైనుంచి తీసుకొచ్చి ఆ టీవీలు తీసుకొస్తుంటే నాకు కొంచెం ఆలోచనలు పడిపోయా. నేను ఒక ఇద్దరిని చూచాను అలాంటి వారిని సేవకులకి సేవ చేయటంలో. అలాగే మరి ఒక సేవకుని నేను చూశాను. అందుకని ఆయనకి చాలా వందనాలు చెప్పాను అప్పుడే. ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుని ఎడల మాదిరి కనపరచువారమై ఉండవలసి ఉన్నాము. ఈ విషయాన్ని మనము గమనించి దేవుని లేఖనములో ఇక్కడ నుండి పరమగీతంలో వంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరమగీతంలో వంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతంలో ఏమని అంటున్నారు అక్కడ? నాకు నా ప్రియుడు ఎనిగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడైన వాడు అని షూలమ్మతి అంటూ ఉన్నది. ఇది శృంగార గీతమని లేక పరమగీతమని లేక పరలోకమునకు చేర్చునటువంటి కీర్తనని వ్రాయబడింది. అయితే ఏది ఏమైనా దేవుని గురించినటువంటి ఒక మాదిరిని, దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణాలని ఈ పరమగీతమందు షూలమ్మతి ఈ రీతిగా చెప్పుతున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మాట ఎన్గేది అనేటువంటి పదాన్ని వ్రాయబడింది. ఎన్గేదిలోని అని. ఎన్గేది అనగా విధేయతకు సాదృశ్యమైనది. ఎందుకని విధేయతను కలిగి ఉన్నది ఆ ఎన్గేది అనేటువంటి ఆ వనము లేక తోటను గురించి ఎందుకు చెప్పబడుతుంది? ఎన్గేది అనగా మనకి సౌలు గురించి చూసినప్పుడు సౌలు దావీదును తరుముచున్నప్పుడు ఎన్గేది అరణ్యములో అతడు దాగుకొన్న విషయాన్ని ఎరిగి ఆ విషయము ద్వారా దావీదుని చంపబోని ఆయన వెళ్ళినప్పుడు దావీదు అతనిని చంపుటకు వెనుకాడాడని వ్రాయబడి ఉంటుంది. ఎందుకని? అతడు రాజే, కానీ అతడు దావీదుకు శత్రువే. అయినను శత్రువైనను కూడా దావీదు సౌలు గురించి కొన్ని గుణాలను చెప్పాడు. అతడు అభిషిక్తుడు, దేవుని చేత అతడు అభిషేకించబడినవాడు. అభిషేకించబడిన వ్యక్తిని ఈనాడు మనం ఏం చేస్తున్నాము? దైవ సేవకుడు అంటే ఒక మాట ఉంది, దైవజనుడు ఇంటికి వస్తే దయ చూపుతుంటారు, పాలు మధ్యగలిచ్చి పరిచర్యలు చేస్తారు, సొందెక్కడ దొరికిద్దని సమయం చూస్తుంటారు, వాడంతా వీడంతా వద్దు పొమ్మంటారట. ఎందుకని? ఒక అభిషిక్తుడిని, ఒక దేవుని సేవకుడిని, ఒక దేవుని యొక్క బిడ్డని, దేవుని కొరకు అనగా మీ కొరకు ప్రార్థించేవాడిని, మీ కొరకు వాక్యానుసారంగా దిద్దుబాటు చేయగల వ్యక్తిని, మీ కొరకు దేవుని కొరకై కన్నీరు రాత్రి మొగలు ఖర్చేటి దైవజనుడి గురించి ఏం చెప్తున్నాం మనం? ఎలా ఉంటాము? ఏదో ఇంటికి వస్తే ఏం చేస్తాం మనం? ఏదో పాలో లేక కాఫీ టీ అల్పాహారం ఇస్తున్నాం. కానీ ఏం చెప్తున్నారు చివరిలో? సంధ్య ఎక్కడ దొరికిద్దని సమయం చూస్తే వాడొద్దా వీడంతా వద్దు అంటే ఏంటి? ఒక అభిషక్తుని, ఒక దేవుని బిడ్డని మనం ఏం చేస్తున్నాము? అవమానపరుస్తున్నామా? హేళన చేస్తున్నామా? ఎగతాళి చేస్తున్నామా? లేక వెళ్ళిపోమ్మంటున్నామా? ఏం చేస్తున్నాం మనం? దేవుని బిడ్డ ఎప్పుడైనా ఇంటికి వస్తే ఆ బిడ్డని మనం ఏం చేయాలి? సాధారణంగా ఆహ్వానించి వారు చెప్పిన మాటలు విని వారి ద్వారా దీవెనలు మనం పొందాలి. అది దేవుని యొక్క బిడ్డల యొక్క లక్షణం. ఇప్పుడు దావీదు సౌలు ఎలాంటివాడు? దావీదును చంపుటకు ఆయన అరణ్యంలో సైనికులను తీసుకుని వస్తే ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? అతడు ఆ శంఖానివర్తనకి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఒక వస్త్రమును మాత్రమే కోసి తదుపరి ఆ సౌలు వెళుతున్న తర్వాత దావీదు ఎలా చేశాడు? దావీదు గురించి విశిష్టమైన మాటలేంటి? దావీదు తన చేతిని తిమ్మిరి పట్టునంత వరకు యుద్ధము చేయగల నేర్పరి అయినను సౌలును చంపుటకు ఆయన వెనుకాడాడు. దేని కొరకంటే అతడు అభిషిక్తుడు సుమి, అతడు దేవుని చేత ఏర్పరుచు చేయబడినవాడు కనుక అతను మనం చంపకూడదన్నాడు. ఆ తదుపరి సౌలు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఎన్గేదిలో దావీదు ఏం చేశాడు? దూరముగా వెళ్ళిన తర్వాత అతడు నేలను సాష్టాంగపడి సౌలు రాజా అని వినయ విమ్రత గలవాడై విధేయత కలిగిన వాడై ఆయనను అభ్యర్థిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఒక బలాఢ్యుడైన వ్యక్తి, ఒక ధనవంతుడైన వ్యక్తి ధనం చూసి ఏం చేస్తారండి? ధనం చూసి ఏం చేస్తున్నారు? ఈ దినాల్లో మోసపోతున్నాం. బలం చూసి మోసపోతున్నాం. ఎందుకని? ధనం మనకేంటి? మనకు ఒక పాట కూడా రాశాడు, ధనము చూసి దగా పడకమా అని. ధనం చూసి మనం దగా పడుతున్నాం, బలం చూసి దగా పడుతున్నాం, అన్నం కోసం మనం దగా పడుతున్నాం. కానీ దావీదు అలా లేడు.
దావీదు తనకంటే పెద్దవాడైనటువంటి సౌలును చూచినప్పుడు అతడు విధేయతను కనపరిచాడు గనక విధేయత ప్రాముఖ్యమైనది. అలాగే యేసు ప్రభువారు కూడా ఈ లోకములో ఆయన గుణలక్ష్యములోటి మొదటి మాట విధేయత కలిగిన అనుభవం. ఈ విధేయతతో ఆయన తండ్రి చిత్తమును, తండ్రి ఉద్దేశమును నెరవేర్చడకే మనకి ఆయన ప్రార్థన చేసే యోహాను 17 అంటాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? తండ్రి, నీ వద్ద నేను ఏ మహిమ పొందితునో ఆ మహిమ వీరికి వద్దన్నాడా? ఏమండి, వద్దన్నాడా? ఇవ్వమన్నాడా లేదా? ఇవ్వమన్నాడు. నేను బొబ్బిలిద్దం నాటకం ఆ బొబ్బిలి కోటలో వేసినప్పుడు బుస్సి దొరకగట్టాను. ఆ బుస్సి దొరకగట్టినప్పుడు ఒక ప్రార్థన ఉంది అక్కడ. బొబ్బిలి దొరగారు అంటే బుస్సి దొరగారు ప్రార్థన చేయాలి. హైదర్ యంగు అలాగే అక్కడ నుండి ఎంగళరాయుడు ఇద్దరు మరణించిన ఏదో సమాచారం తెలుసుకున్న తర్వాత బుస్సి గారు ఆ స్థలంకి వెళ్ళినప్పుడు బుస్సి గారు ఒక మాట అంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక 4 మాటలని ఆ తర్వాత అంటాడు, వెంగళరాయుడు పాపములు వెంగళరాయుడుతో పోవుగాక, హైదర్ జంగు పాపములు హైదర్ జంగుతో పోవుగాక, నా పాపములన్నీయును ఎక్కడికి పోవాలి? గాలిలో కలిసిపోగాక అంటాడు. మన జీవితం ఎలాగుంది ఇప్పుడు? ఎలా ఉంటుంది? ఆలోచిస్తున్నామా మనం? దేవుని యొక్క ప్రేమను ఎరిగినట్టుని మనము దేవుడు లేక యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన మన కొరకై ఆయన ఎంత గొప్ప ప్రార్థన చేశాడు. యేసయ్య ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఫలితం ఎలాగుంది? మార్గారు రాశాడు. ఆయన ప్రార్థించున్నప్పుడు ఏమొచ్చింది ఆయనకి చెప్పాలి. ఆయన ప్రార్థించుతుండగా ఆ కన్నీటి బొట్లు కానీ ఎలా ఉన్నాయంట? ఎలా ఉన్నాయి ఏమా? రక్తవర్ణం ఆయన రక్తముగా కారిందట. ఎంత గొప్ప ప్రార్థన ఆయన! అది మనం తలుచుకుంటే ఎంత బాధ! యేసయ్యే పరమ తండ్రే, ప్రాణప్రియుడంటి నాథుడే, లేక మన యజమానుడంటే వ్యక్తే, ఆ దేవాతి దేవుడే, ఆయన శక్తివంతుడు ఇండి కూడాను మనందరి కొరకు ఆయన ప్రార్థనలో ఎలా ఉందట? ఎలాంటి ప్రార్థన చేశాడు? ఆయన కన్నీరు రక్తముగా మారెను అని వ్రాయబడింది. ఎంత ఆశ్చర్యకరము! ఎంత గొప్ప దేవుడు అండి! అలాంటి గొప్ప దేవుని యొక్క మాటలు మనం ఎరిగినప్పుడు మనం ఎంత విధేయులుగా ఉండాలి. మన దేవాతి దేవుడే విధేయుడైనప్పుడు నీవు నేను ఎందుకు విధేయులము కాకపోతున్నాం? ఎందుకు మనము విధేయత చూపించలేకపోతున్నాం? అయ్యా, మీ కాలం వెళ్ళిపోయిందండి, ఇప్పుడు మా కాలం వచ్చింది కనుక మేము పెద్దవారిని ఎందుకు గౌరవించాలి? మేము ఎందుకని పెద్దవారిని గౌరవించాలండి? మాకున్నది మాకు చాలు. మా స్థితి మేము ఎరుగుదాము, మా పద్ధతి మేము ఎరుగుదాము, మా నిజాయితీ మాకు తెలుసు, వాళ్ళేక మా నీతి మాకు తెలుసు అనుకుంటున్నాం. కాదు సుమా, మనం ఏం చేయాలి? నువ్వు దేవుని ఎరిగిన తర్వాత నువ్వు ఎలాగుండాలి? మనము సంఘములో అనేకులకు మనము తగ్గింపు కలిగిన విధేయత కలిగిన వారమై ఉండాలి. యేసయ్య అదే నేర్పాడు. హల్లెలూయా! మన జీవితంలో ఆ విలువను మనము కలిగినప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని కలిగిన వారిగా క్రీస్తు రూపాంతరంలోనికి లేక క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం రాగలుగుతాం. అది మనలో ఉందా? లేక పౌలు గారు చెప్పిన రీతిగా, లేక అపొస్తల కార్యాలు చెప్పిన రీతిగా మనం ఎలాగుంటున్నాము? మనం అన్నింటినీ వదులుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? అన్ని విషయంలో దేవుని కొరకై మనం చింతన కలిగి ఉన్నామా? లేక విశ్వాసం కలిగి ఉన్నామా? లేక తగ్గింపు కలిగి ఉన్నామా? భక్తి కలిగి ఉన్నామా? అంటే మనలో ఆ విషయాన్ని మనం చవి చూడలేకపోతున్నాం. మనం ప్రార్థనకి రావాలి. ఎందుకు రావాలి అంటే ఏం చేస్తున్నాము? ఏమా, వాళ్ళంతా ప్రార్థించి లేక పాటలు పాడి ఆఖరి ప్రార్థన కన్నా నేను చేరగలిగితే ఏముంటుంది? ఏమా, అందరిలో అన్ని గుంపుల్లోకి నేను కూడా ఆ గుంపులో చేరిపోతాను. కానీ మనం ఎలా ఉంటున్నాము? ఆ గుంపులోకి వెళ్తున్నామా? అందుకనే మనకు ఒక పాట కూడా రాశాడు, ఏ గుంపులో నీ ఉందో యోచించుకో మానవ. మనం ఏ గుంపులో ఉంటున్నాం? కాకి గుంపులో ఉంటున్నామా? కోకిల అంటే వీటిలో పాడారు చక్కగా. ఆ పాటల గుంపులో మనం చేరాలి. ఆ పాటలు ఎప్పుడైతే పాడటానికి ఎప్పుడైతే అలా చేయగలుగుతున్నారో మనం ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని సేవకుల కంటే బిడ్డలు పాడేదానికంటే ఆ పాటకు మునిపే మనం వచ్చి దేవుని సన్నిధిలో తగ్గింపగలగా జీవితంతో విధేయత కలిగి దేవునికి విధేయులమై ఆయన సన్నిధిలో ఆయన కనబడు నిమిత్తం. ఇది ఎక్కడికి వచ్చే దేనికంటే దేవునికి కనబడు నిమిత్తమే కానీ దాసునికి లేక దాసురాలికి లేక మనకు కాదు, మనుషులకు కాదు. దేవునికి కనబడు నిమిత్తమై దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. ఈ సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు నాకు నా ప్రియుడు ఎలా ఉండాలట?
విధేయత కలిగిన వాడై ఉన్నాడు. షూలమతి తిరస్కరిస్తుంది సొలొమోన్ని. ఇదిగో నా ప్రియుడొకడు ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు తెలుసా? నువ్వేదో సొలొమోను రాజు గనక, అంతఃపురములో ఉన్నవాడివి గనక, రథసారథ్యం ఉన్నవాడివి గనక, బలశూరుడివి గనక, అందగాడివి గనక ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, నేను నీకు ప్రియురాల్ని కాదు, కానీ నాకు నా ప్రియుడున్నాడు. అతను ఎలాంటి వాడో తెలుసా? నా కొరకైనా విధేయుడై ఉన్నాడు. నా కొరకు ఆయన ఎంతగానో తను తాను తగ్గించుకునే వ్యక్తి ఉన్నాడు. నాలో ఆయన ఎంతగానో నన్ను చూడగలిగి ప్రేమమూర్తి అయి ఉన్నాడు అని షూలమతి చెబుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ తల్లి, ప్రియ స్నేహితుడా, ప్రియ తమ్ముడా, ప్రియమేటి వారలారా, మన జీవితంలో దేవుని కూర్చున్నట్టు ఆ ఆలోచన మనలో ఉండాలంటే మొదట దేవుడెవరు మనం ఎరిగి ఉండాలి. ఆ దేవుని యొక్క గుణలక్ష్యములోనెట్టి మొదటి మాటను మనము కలిగి ఉండాలి. రెండవ మాట అక్కడే రాశాడు, ద్రాక్షావనములోని అని. ద్రాక్షావనం అంటే మనకి చక్కని మాట గుర్తొచ్చింది. ద్రాక్షావల్లి అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? ఏం గుర్తొస్తుంది? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏముంది? నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఎవరట ఆయన? ఎవరమ్మా? ఎవరైనా నిజమైన ద్రాక్షావల్లి. ఆయన నిజమైన ద్రాక్షావల్లి అయినప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? ద్రాక్షావనం అంటే సంఘము. ఇప్పుడు ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? ద్రాక్షావల్లి అన్నాడు. మనల్ని ఇంకొక కీర్తనాకారుడు అంటాడు, నేను ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావల్లిని నాటి తిని అంటాడు. ఏమి నాటాడు ఆయన? ఐగుప్తు అనగా లోకము. లోకము నుంచి దేవుని సంఘములో నిన్ను నాటాడు. నాటిన ఈ సంఘములో నువ్వు ద్రాక్షావల్లితో నువ్వు అంటగట్టబడుతున్నావా? ద్రాక్షావల్లితో నీవు తీగవలే సాగిపోతున్నావంటే అలాంటి సాగే జీవితము నీలో కనపడపోతే నువ్వెంత విశ్వాసమైనను, నువ్వెంత ప్రార్థించినను, ఎన్ని కానుకలను చెల్లించినను, ఎన్ని మొక్కుబడులు చెల్లించినను అంత వ్యర్థమే, శూన్యమే. ఆయన ద్రాక్షావల్లి అయినప్పుడు మనం ఎలాగుండాలి? ఇప్పుడు ఆయనలో అంటగట్టబడి ఉండాలమ్మా. ఆయనలో తీగవలే వ్యాప్తి చెందాలి. ఈ సంఘములో మనం చేరిన ఒకవేళ సేవకుడు కానీ, నేను కానీ, అలా సేవకుడు కానీ, మేమందరము ఒకటే మనం ఇలాగ సంఘంలో కూర్చున్న వ్యక్తులమే. కానీ సంఘములో మేము ఆ స్థలముకు చేరబడిన తర్వాత, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్న తర్వాత మేము అనేక చోట్లకు పోయి నా దేవుడు ఉన్నాడు, ఆయనే నా ప్రాణప్రియుడు అన్నాడు, ఆయనే పరిపూర్ణుడై ఉన్నాడు, ఆయనే పవిత్రుడై ఉన్నాడు, ఆయనే క్రీస్తురాజు అయి ఉన్నాడు, ఆయనే యేసయ్య, ఆయనే మెస్సయ్య అని చాటడానికి ఆ దాసుడు లేక ఆ దాసుడు ఇంకా నేను అనేక మంది చెబుతున్నాం. అలాగే మీరు నాటబడిన మీరు, ఆయన సంఘములో ఉన్న మీరు ఏ స్థితిలో ఉండాలి? ఇప్పుడు ఇక్కడే ఉండాలన్నా? మనకు ఒక సామెత ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, అంతే చాలు మరి కదా. మనం ఎక్కడున్నామో అక్కడ కాదు, ఎవరిస్తులో లేవాలి, లేక పెద్దవాళ్ళు లేవాలి, అనేకులు లేచి దేవుని సువార్తను ప్రకటించేవారు కావాలి. దైవ సేవకుడు అదే ఆలోచిస్తుంటాడు. నేను కితకిత మాటలో కూడా విన్నాను. ఆయన సేవ చేయాలని, ఇంకా దేవుని పవిత్రమైన సేవకి అనేకుల్ని పంపాలని ఆశ కలిగి ఉంటే మనం ఏం చేస్తున్నాము? ఫలిస్తున్నామా? మన ఫలభరితమైన జీవితంతో అనేకులు ఫలింపజేయగట్టి అనుభవంలోకి వస్తున్నామంటే లేదే. అయ్యా మేము స్త్రీలను కనుక మేము ఎలా చేయగలమండి అని అనుకుంటున్నారా? స్త్రీలైన వారు ఎంత గొప్ప సేవ చేశారో అనేక చరిత్రలు మనకు చెప్తున్నాయి, అనేక సాక్ష్యాలు మనకు చెప్తుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనము ద్రాక్షావల్లిని యేసయ్యతో ప్రాణప్రియుడితో మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఫలించాలి. ఫలించకపోతే ఏమవుతుందట? ఏమా ఫలించని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు? నువ్వు అవసరం లేదు పో అంటాడు, అంతే. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆయన ద్రాక్షావల్లి అయినప్పుడు, ఆ ప్రాణనాథుని ఎరిగినప్పుడు, ఆ వనములో లేక ఆ ద్రాక్ష తోటలో ఆ వల్లితో మనము అనుసంధానమైన స్థితి కలిగి ఉండాలి. అదే కొలసీలు రాసి పత్రిక అంటాడు, ఆయనలో మనము వేరుపారై ఉండాలి. వేరు ఎలా మారింది? ఒక చిన్న మొక్కని నాటినప్పుడు ఆ చిన్న మొక్క ఏమవుతుంది? ఆ చిన్న మొక్కే కదా, ఇది ఎప్పుడు ఫలించింది అనుకుంటామా? అది ఫలించటకు దానిలో సారవంతమైనటువంటి ఎరువులేసి నీరు పోసి ఎంతగా పెంచుతామో, దానికి ఎంత జాగ్రత్త పడతామో. ఏదైనా మేకో లేక ఏదైనా ఆ గేదె వచ్చేలాగా దాన్ని ముట్టితే ఏం చేస్తాం మనం? వాళ్ళ మీద ఏం చేస్తామండి? కేకేస్తాం. ఎందుకు? దాన్ని ఎంతగానో వృద్ధి చెందాలని, అభివృద్ధి పొందాలని, దాని ఫలములు తినాలని ఆశ కలిగి దాన్ని పెంచుతుంటాం.
అది పెంచిన తర్వాత దాని ఫలములు మొదటిదిగా మనం తీసినప్పుడు దాన్ని తినేటప్పుడు ఉన్నటువంటి ఆ తృప్తి, ఆ ఆనందము లేక ఆ సంతోషము ఎవరికి మళ్ళీ ఆ సమయంకి వచ్చిందా? మరలా తిరిగేది ఏమండి వచ్చిందా? రాదు. కారణం ఏంటి? ఎందుకని? మనము దేవునిలో వేరు పారేటి అనుభవంలోకి రావాలి. వేరు ఎలాగా ఫలించగలుగుతుందో, భూమిలోకి అది నాటగలుగుతుందో, అది వటవృక్షమై పెద్ద వృక్షమై అది అనేక కాయలు, అనేక పంటలు, అనేక ఫలములు అది ఇవ్వగలుగుతుంది. మరి నీవు నేను దేవుని ద్రాక్షావనం అనే సంఘములో మనం ఉన్నాము. ఇప్పుడు మనం ఎలా చేయాలి? ఇప్పుడు దేవుని కొరకై ఫలభరితమైనటువంటి కాయలుగా మనము ఉన్నామా? లేక ఫలం కలిగినటువంటి మాధుర్యాన్ని మనం కలిగి ఉన్నామా? చాలామంది దేవుని సంఘముకు వస్తారు, అనేక పెద్ద పెద్ద మీటింగులు చూస్తారు, కానీ దేవుని మాధుర్యాన్ని వారి నోటి నుంచి రాదు. యేసయ్యను గురించి ఇంత క్రితమే చెప్పాను. ఆయన మాటలు చాలా మృదువుగా ఉంటాయట. అంటే మెత్తగా ఉంటాయని, అంతేనా? మెత్తగా ఉంటాయట. అంటే ఎవరిని ఆయన ఎన్నడూ కూడా ఒక మాటని అనుటకు ఆయన ఎన్నడూ ఎవరిని కోపించినట్టు కనపట్లేదు. కారణం ఏంటి? ఆయన దయ చూపించేటువంటి మాటలే. అలాంటి దయగలటువంటి మాటలు మన నోట ఉండాలి. దేవుని సంఘములో ఉన్న మనము ఎలాంటి మాటలు ఉంటాయి మనలో? మనకి దావీదు కీర్తన వారి నాలుక క్రింద ఏముంటుందట? దావీదు గారు కీర్తించాడు. వారి నాలుక క్రింద ఏముంటుందట? సర్ప విషము లాంటిదట. అంటే సర్పము కన్నా ఒకరి విషం అరిగిద్దేము, కానీ ఈ మనిషి యొక్క కాటు లేక మనిషి యొక్క మాట సూటిగా వారిని ఏం చేస్తుంది? బాధ పెడుతుంది. దెబ్బన్నా మానేదంట కానీ మాట అంట దెబ్బన్నా మానేది, కానీ మాట మాత్రము జీవితాంతం మర్చిపోలేమని చెబుతుంటారు సామెతగా. మరి ఆ మాట మనం ఎరిగినప్పుడు మన మాటలు ఎలా ఉండాలి? ఇప్పుడు ఆయన సంఘములో ఎలా ఉండాలి? మన మాటలు ఎలా ఉండాలండి? చాలా మెత్తదనంగా, మృదువుగా ఉండాలి, దీనులుగా ఉండాలి. అందుకనే దీనులైన వారు ధన్యులు. దీనత్వం కలిగినటువంటి స్వభావ సిద్ధమైన అనుభవం మనము కలిగి ఉంటే మనము దేవుని బిడ్డలమే. నేను ఒకటే అంటాను, నాకు కూడా అయ్యగారులాగా నాకు కూడా వయసు పెరిగిపోయింది చాలా, కానీ నాకు దేవుడిచ్చిన ఆ స్వరముతో నేను పాడటానికి అనేక చోట్ల దేవుని వాక్యం ఏదో నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని నేను పంచుకోవడానికి దేవుడు నాకు ఆ సమయం ఇస్తున్నాడు. నా బిడ్డలు అంటారు, అంతంత దూరాలు నువ్వు ఎందుకు వెళ్తావని. మావాడు మూడోవాడు కూడా అన్నాడు, ప్లేటర్ గారు, నానా నువ్వెక్కడన్నా కానీ ఏమైనా అయిపోతే మేము నేను తీసుకొని వెళ్ళగలమా అన్నాడు. నేనన్నాను, నేను ఎక్కడ మరణించినా సరే, నేనేమైనా సరే ఆయన సేవను మాత్రము మానను. ఒకవేళ చనిపోతే ఎవరొకరైనా ఎత్తేస్తారులేరా ఏంటి? ఆ తదుపరి మీరు ఏదో చేయాల్సిన కార్యం ఉంటే అక్కడ చేసుకోండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే నేనేదో గొప్పవాడిని కాదు. దేవునిలో ధీరత్వం కలిగిన అనుభవం మనతో ఉంటే ఆ నిత్యానందం వేరు సుమా, ఆ పరమానందం వేరు. ఆ ప్రియుని యొక్క సంతోషమైన వాక్యము మనం పంచుకుంటున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క దివ్య మాటలు వినుచున్నప్పుడు ఆ మనలో మన హృదయములో సంతోషం ఉండాలి. ఈ సంతోషం మనలో ఉందా? దావీదు గారు మరొక మాట అన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడే రీతిగా దేవా ఎవరి ప్రాణం అంట? నా ప్రాణము నీ కొరకు దప్పి గౌరవచ్చున్నదయ్యా. మరి మనలో ఎలాంటిగా ఉన్నాం? దుప్పి తన నీటి వాగుల దగ్గర సమీపంలో పచ్చిక వేస్తూ ఆ నీటిని అది గ్రోలటానికి దాని చేరువులోనే ఉంటుందట. అందుకనే ఆ మాటను ఎక్కడ వ్రాయబడింది. ఆయన ఎందుకు ఆ మాట మాట్లాడాడు? దుప్పిలాగా నేను కూడా ఏం చేయాలి? ఇప్పుడు దుప్పిలాగా మనం ఏం చేయాలి? దేవునిలో ఆనందించాలి, గంతులు వేయాలి, సంతోషించాలి. యేసు ప్రభువారు ఒక వ్యక్తిని, పక్షవాయు రోగిని స్వస్థపరిచినప్పుడు అతడు ఏమైపోయాడు? ఎలాగున్నాడు? అయ్యా నీకు చాలా వందనాలు, నేను వెళ్తానని అన్నాడా? అతడు దిగ్గున ఆ స్థలంలో పడిన వ్యక్తి తన కర్రలను వదిలేసి తన పరుపుని విసిరేసి అతడు ఏం చేశాడు ఉంది? ఆయన గంతులేశాడట. హల్లెలూయా. మరి నీవు నేనెందుకు ఈ ద్రాక్షావనములో ఉన్న మనము, ద్రాక్ష తోటలో ఉన్న మనము, ద్రాక్ష వల్లైనటువంటి యేసయ్యతో ఉన్న మనము, మనకెందుకు ఈ ఆనందం మనకు రాదు?
ఎందుకు ఈ ఆనందంతో మనం జీవించలేకపోతున్నామంటే మనలో నిస్వార్థమైన జీవితము లేకనా ఉండినా ఎలాగున్నావు మనం దేవునితో మన జీవితాన్ని ఎలాగ పొందుపరుచుకుంటున్నాం, దేవునితో మనము ఎలాంటి జత కలిగి ఉంటున్నాం, దేవుని యొక్క జతలో మనము లేక దేవుని యొక్క సహవాసంలో లేక దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాన్ని ఎలా ఉండాలంటే ఎప్పుడు దుప్పిలాగా గంతులేసే అనుభవం అవ్వాలి. ఈ అనుభవం మనకుందా? మనం పరిగెత్తుతున్నామా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నామా? దేవుని కొరకు స్వార్థ ప్రకటిస్తున్నామా? దేవుని కొరకు ఏదైనా వాక్యం తీస్తున్నామా? లేక దేవుని కొరకైనా విశ్వాసముతో అనేక ఇళ్ళని దర్శిస్తున్నామా? ఏమీ లేదే. ఇక్కడ అదే చెప్తున్నాడు, ద్రాక్షావళిగా ఆయన ఉన్నప్పుడు ఆయన వనములో మనం ఉండాలి. అలాంటి వనములో ఉన్నటువంటి వ్యక్తే నా ద్రాక్షావళి దేవుడు. ఆయనే యేసు ప్రభువారు, ఆయనే ప్రాణప్రియుడు, నా ప్రాణప్రియుడు ఇలాంటి వాడు అని ఆ సొలొమతి ఆ సొలొమోను జ్ఞానైన సొలొమోనుకే చెబుతుంది. ప్రియులారా, మనలో ఎంతమంది ఇంటి సంతోషాన్ని పొందగలుగుతున్నాం? ఆమె రాణిగా ఆ స్థలంలో ఉండవచ్చు సొలొమతి, కానీ ఏమిటి ఆమె తిరస్కరించడానికి కారణం అంటే ఆమెకి ఎవరున్నారు? ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా నాకు నా ప్రియుడున్నాడు, ఆ ప్రియుడు నేను దర్శిస్తాను, ఆ ప్రియుడితో నేను ఉంటాను. అందుకనే దేవదాసు గారు ఆయన పాట రాశాడు, ప్రియా యేసు రాజును నేను చూచినా చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ఎంత ఆనందమైన పాట అది. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యేసుని నేను చూడగలిగితే ఆయనలో నేను ఎలా ఉంటాను? ఆయన మహిమతో ఆయన మహిమలో నేను ఎక్కడుంటాను? ఆ శాశ్వతమైన పరలోక రాజ్యంలో నేను ఉంటాను. అది మన ఆశ. ఈ ఆశ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు దేవుడు? తృప్తిపరిచే దేవుడు. నీకు ఆ ఆశ ఉందా? అయ్యా, నేను దేవునిలో నేను ఆనందించి గొంతులేయగలుగుతాను. దావీదు మనసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు బోరలో ఊదుకుంటూ వెళుతున్నారు, మనస్సు వెనకొస్తుంది, ఆయన ముందు వస్తూ ఉన్నాడు సితారు వాయించుకుంటూ, ఆయన పాట పాడుకుంటూ తన్మత్వముతో ఆయన ఏం చేస్తున్నాడు? నాట్యము చేస్తూ ఉన్నాడట. నాట్యము చేస్తున్నాడు. ఒక రాజే తన జీవితంలో తన్ను తాను తగ్గించుకొని దేవుని మహిమ గల మనస్సాన్ని, దేవుని గూర్చినటువంటి మహిమను చాటుతూ ముందుకు సాగిపోయినప్పుడు నీవు నేను మనమెంత దేవుని మహిమను చాటే అనుభవం ఉన్నప్పుడు మనము ఎంతగా సంతోషించాలి, లేక ఎంతగా ఉత్సహించాలి, ఎంతగా మనం ఆనందించాలి, ఎంతగా ఆయనలో మనము సంతృప్తికరమైన జీవితం కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నామా? అట్టి విధేయత కలిగిన వాడు, అలాంటి ద్రాక్షావల్లిగా ఆయన ఉన్నవాడు, అట్టి ప్రాణప్రియుడి నాథుని గురించి మనము తెలుసుకునే అనుభవంలోకి రావాలి. నువ్వు తెలుసుకుంటే నీ మనసు ఆగదక్కడ. నువ్వు ఎక్కడ ఉంటావో, నువ్వు ఏ స్థలంలో ఉన్నా నీ ఆరాటము, నీ ఆతృత ఏముంటుంది? స్వార్థ ప్రకటించడానికి ఆయత్తపడతావంతే. లేక దేవుని సహవాసములో దేవుని సన్నిధి కొరకై నువ్వేం చేస్తావు? అనుదినము అనునిత్యము దేవుని నీ పెదవుల నుంచి దేవుని స్తుతించగలుగుతావు. హల్లెలూయా. ఒక తల్లి నేను ఎరుగుదును, దివి తాలూకా కొట్టుకుంది 1977లో. దివి తాలూకా అలలతోటి తాకిడితో తాటి చెట్లంత ఎత్తున, కొబ్బరి చెట్లంత ఎత్తున నీరు ప్రవహించింది ఆ స్థలమందు. అప్పుడు ఒక పాట ఒక తల్లి రాసింది, మరియమ్మ గారని. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అనే పాట రాసింది. అలాంటి చక్కని పాట. ఏమండి, పాట మంచిది కదా? పాటలో మంచి ఉందా లేదా? చాలా మంచి ఉంది. ఓ మనిషి యోచింపవా, ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలము చూసి భంగపడకమా, ధనము చూసి దగాపడకమా. ఆ రోజు నీవు శ్రమ నుండి తప్పించుకోలేవని మరి చదువులేనటువంటి వ్యక్తి ఆ తల్లి చక్కని పాట వ్రాసింది. మేము విశాఖపట్నం అంటే మునగాల వెళ్ళాలి. మేము రైలు ఎక్కడానికి తెనాల్లో అందరం కలిసి ఎక్కుతున్నాం. 31 మంది టీముగా ఉన్నాం. ఆ తల్లి తన సంచిలో డబ్బులు అలా వేసుకోబోయి ఆ సంచిలోంచి డబ్బులు సరిగ్గా రైలు పట్ట మధ్యలో పడిపోయాయి. ఈ మధ్యలో పడిపోతే ఇప్పుడు ఏం చేయాలి? రైలు ఏమో కోతేస్తుంది, డబ్బులు ఎక్కడున్నాయి?
ఆ డబ్బులు అంటే సంచి పడిపోయింది. ఈ బైబిల్ కోసం కదా అని అనుకున్నాం మేమందరమే. అమ్మా మరి మమ్మ బైబిలు ఒకవేళ నువ్వు తీసుకోలేకపోయినా ఎవరైనా తీసుకున్నది వాళ్ళు అనిపిస్తారు. వద్దమ్మా అంటే కాదయ్యా నాకు కాదయ్యా అని ఆయాసపడుతున్నామే. ఈ ఆయాసపడుతుంది ఎందుకు మాకు అర్థం కాల. బైబిల్ కోసమని మేమందరం అనుకుంటున్నాం. ఆమె ఒక సహోదరుడు కొంచెం పొడుగాటి కురవాడు, ఆ రైలు ఒకవేళ కలుపుతూ చూడండి నేను కాలుతో తీస్తానని చెప్పి ఆ పట్టాల మీద అంటే ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అతను కాలు పెట్టి ఆ సంచిని అలా పైకి లాగేటప్పటికి రైలు అలా కదులుతుంది. ఈమె ఆతృతగా ఆ సంచిని పట్టుకొని హత్తుకోవాలి కదండి. సంచిని పట్టుకు ఏం చేయాలి? హత్తుకోవాలి. అమ్మో నా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యము, దేవుని సత్య గ్రంథము నాకు దొరికిందని ఆనందించాలి. కానీ ఆమె అలా తీసుకొని దానిలో డబ్బులు ఉన్నాయి వాటిని చూసుకొని అమ్మ అంటుంది. అమ్మ దేని మీద ఆశ? దేని మీద ఆశ అండి? దేవుని మీద ఉందా లేకపోతే డబ్బు మీద ఉందా? డబ్బు మీదనే. ఈ లోక మనుషుని జీవితం అంతే సుమా. ఈ లోక మనుషుని జీవితం అలాగే ఉంది. నువ్వు డబ్బు వైపు చూస్తున్నావు అంతే. మనం ఎలా ఉండాలో మనకు తెలియట్లేదు. దేవుడే తన్ను తాను తగ్గించుకొని ఆయన మన కొరకై నాటబడిన సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘములో నీ ఉండాలి, సంఘములో నువ్వు ఫలించాలి, సంఘములో నువ్వు వేరుపారాలి, సంఘములో నువ్వు అతకబడాలి, ఇంతగా ఆయన నేను హెచ్చించాలని ఆయన ప్రయత్నం చేసినా మనం మాత్రం రాను పొబ్బంది అంటున్నాం. రాను మేము వెళ్ళమంటున్నాం అంతే. అంటే దేవుని కొరకైనటువంటి మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన గ్రహింపు మనలో లేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరొక విషయం ఒకటి అంటున్నాడు, నాకు నా ప్రియుడు ఎనిగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. కర్పూరము అని మరొక మాట వ్రాశాడు. ఈ కర్పూరాన్ని గురించి మనము అనేక సార్లు కర్పూరం లేకపోతే ఆ లడ్డులో ఆ పదార్థంలో రుచి రాదు కదా. ఆ కర్పూరం వేస్తేనే దానికి చాలా రుచి వచ్చింది. కర్పూరం ఒట్టిదే మీ నోటితో ఎప్పుడైనా తిని చూడండి ఎలా ఉంటుందో. ఏమా ఎలా ఉంటుంది? పరమ చేదుగా ఉంటుంది. ఇప్పుడు దేవుని గురించి ఆ ప్రాణప్రియుడి గురించి ఏం చెబుతుంది ఇక్కడ? నా ప్రియుడు ఎలాగున్నాడంటే కర్పూరంతో ఉన్నాడు, కర్పూరం లాగున్నాడంట. కర్పూరము చేదుకు గుర్తు, చేదు శ్రమకు గుర్తు. ఇప్పుడు యేసు ప్రభు వారు నీ కొరకై నా కొరకై సంఘం కొరకై ఆయన ఏం చేశాడు? ఇప్పుడు శ్రమనందుచు తన ప్రాణమును మన కొరకై ధారపోసెను. మన కొరకు ఏం చేశాడు ప్రభువారు? ఆయన చేదు అనుభవం, చేదు చిరకను ఆయన తీసుకొనొచ్చు ఆయన తన ప్రాణమును మన కొరకై ప్రాణార్పణముగా చేశాడు. మరి నీవు నేను దేవుని కొరకైనటువంటి ప్రాణార్పణ చేయడానికి శ్రమ వస్తే, అమ్మో మాకు శ్రమ వచ్చింది పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబంలో ఏమొచ్చింది? శ్రమ వచ్చిందండి. లేక అక్క నా కొరకు ప్రార్థన చేయి, అన్న నా కొరకు ప్రార్థన చేయి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మన కొరకా? ఏమా మనకి శ్రమలు రాకుండా ఉంటాయా? మనకు శ్రమలు వస్తాయి. యేసయ్యకి వచ్చిన శ్రమలు మనమేమైనా ఎన్నడైనా ఎప్పుడైనా పొందామా అంటే ఎన్నడూ మనం పొందలేస్తుమా. ఆయన నిర్జించాడో లేదో సరిగా కూడా తెలియని స్థితి. అలాంటి దేవాతి దేవుడు ప్రాణప్రియుడు ఇప్పుడు ఎలాగుండంటే శ్రమల అనుభవంలో ఉన్నాడని ఈ షూలమ్మతి చెబుతుంది. ఈ శ్రమ అనుభవాన్ని నీవు నేను ఎందుకు పొందలేకపోతున్నాం? బైబిల్లో ఉంది, శ్రమల్లో ఉన్న నిన్ను నేను తప్పించేదను. దావీదు కీర్తన అంటాడు, శ్రమలలో ఉన్న నిన్ను ఏం చేస్తాడట? తప్పిస్తాడు, అనగా రక్షిస్తాడు, లేక కాపాడుతాడు. ఆయన కాపాడే దేవుడు నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవరైనా ఉన్నారా? నీ పక్షమున దేవుడు ఉండగా నీకు సహాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే నీకు సహాయకుడు. దావీదు కీర్తించాడు, ఆయనే నా ఉపకారి, ఆయనే నాకు సహకారి, ఆయనే నా సహాయకుడు, ఆయనే నా కేడము, ఆయనే నా దుర్గము. ఎంతగా ఆయన ప్రార్థించాడు సుమా. మరి అలాంటి గొప్ప దేవుడు ఆ శ్రమలలో నుంచి, ఆ బాధలలో నుంచి, లేక బలహీనతలో నుంచి నిన్ను తప్పించడానికి సిద్ధమైన దేవుడై ఉంటే ఆ దేవాతి దేవుని యొక్క గుణలక్ష్యములు ఎరిగి కూడా నువ్వు దేవునికి దూరస్తురాలుగా లేక దగ్గరగా ఉంటున్నామా ఆలోచించండి. ఇర్మియా గ్రంథం అంటాడు, నేను సమీపిస్తున్నందుకు దేవుడినేనా లేక దూరస్తుడైన దేవుడినా అంటాడు. రెండు ప్రశ్నలు అక్కడ వేశాడు. నేను దూరం ఉండే దేవుడిని కాదు, నేను సమీపంగా ఉండే దేవుడిని. ఎందుకంటే మీ మధ్య నేను ఉన్నాను.
అట్టి దేవాతి దేవుని ఎరిగినప్పుడు ఆ శ్రమల నుంచి ఆ సిరులను మనం పొందాలి. ఒక భక్తురాలు రాసింది, శ్రమలలో సిరి ఉంది అని. ఏముందంట? శ్రమలలో సిరి ఉంది. ఎక్కడొచ్చింది ఆ శ్రమ? ఎందుకు వస్తుంది శ్రమ అంటే, ఆ శ్రమ రావటం నీకు మేలే. ఆ శ్రమ, అందుకే కీడు వెంబట మేలు ఉంది. కాబట్టి సిరి వెంట మనకి శ్రమ ఉందా? శ్రమ వెంట సిరి ఉందా? నీకు శ్రమలు రావాలి. ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడుగా, లేక దేవుని ఎరిగిన బిడ్డగా, ఒక విశ్వాసిగా, లేక సేవకులుగా మేము ఎలా ఉన్నా, ఎలాంటి వారిమైనా సరే మనకు శ్రమలు రాక తప్పు. ఆ శ్రమల కాలం నుంచి తప్పించబట్టుకు ఆయన తను తాను సాధారణమైన శోధనల నుంచి తప్పించి ఆ శ్రమల నుంచి మనకు విడిపించగలడని కొరింథీ పత్రికలో రాశాడు. ప్రియులారా, మన జీవితంలో అట్టి శ్రమానుభవాన్ని పొందుతున్నామా? చాలామంది శ్రమలు పొందటానికి మంచి యుక్త వయసులో ఉన్నప్పుడు, నేను ఒక సంఘంలో ఇలాగా వాక్య పరిచయకి వెళ్తే ఒక బిడ్డ నన్ను, అన్నయ్య ఎప్పుడైనా మా ఊరు వస్తే మా ఇంట వచ్చి కొద్ది మాటలు నువ్వు చెప్పి ప్రార్థించి వెళ్ళు అంది. చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ తదుపరి ఒక సమయంలో ఆ స్థలంకి వెళ్ళి ఆ భర్త నా దగ్గరకు వచ్చాడు. అతడు సిగ్గుపడుతూ నా దగ్గరకు వచ్చి, అయ్యగారు వందనాలు అన్నాడు. నేను ఎరిగాను కారణను, తమ్ముడా దేవుని యందు నమ్మకంగా జీవించు, నువ్వు నీ భార్య ఏ సమస్య వచ్చినా మీ ఇద్దరు మోకరిల్లి ప్రార్థించి విజయం పొందండి. ప్రియులారా, మనకి శ్రమలు అనే చేదు అనుభవాల్ని మనం చవి చూడవలసిందే. క్రైస్తవుడు కాగోరువాడు శ్రమనందును. క్రైస్తవుడు అయిన వారు లేక దేవుని ఎగిన బిడ్డ శ్రమలు పొందక ఎవరు పొందుతారు? ఏమా, ఎవరు పొందుతారండి? రాయి అనుకుంటుందట, నన్ను ఎవరు కొట్టని. రాయికే శత్రువు కదా. రాయికే శత్రువు. ఎందుకని? ఆ రాయితోనే ఆ రాయిని పగలబట్టవలసి ఉంది. కాబట్టి దానికే శత్రుత్వం ఉంది. అయితే మనకు అలా కాదు. మనకి శత్రువు సాతాను జయించడానికి మనకేమిచ్చాడు? ఏమిచ్చాడు? ప్రార్థనే ఖడ్గాన్ని మనకిచ్చాడు. ఆ ప్రార్థన ఖడ్గము చేత మనము జయించగలుగుతామనే విషయాన్ని జ్ఞాపకం చేసి, శ్రమలు వస్తాయి, చేదనుభవాలు వస్తాయి, వేదనలు వస్తాయి, విపత్తులు వస్తాయి, లేక ఇంకా అనేక ఈతి బాధలు వస్తాయి, లేక లౌకిక బాధలు వస్తాయి. ఈ లోక బాధల నుంచి కూడా విడిపించడానికి ఎవరు మనకున్నాడు? శ్రమనుంది మన కొరకై ప్రాణం పెట్టింట యేసు ప్రభు వారు మనకున్నాడు. ఆయనలో నిత్యానందం పొందాలి. హల్లెలూయా. ఈ ఆనందం మనం పొందుతున్నామా? అటు గుణలక్షణం కలిగేటిని యేసయ్యను ఎందుకు మనం మర్చిపోతున్నాం? అటు గుణ సంపన్నుడైనటిని యేసయ్య చెంతకు మనం ఎందుకు రాలేకపోతున్నారంటే, అయ్యా మాకు అనేక పనులు ఉన్నాయి, ఈ పనుల భారం వల్ల దేవుని దగ్గరికి ఎలాగ పొద్దాక రాగలము? ఉపవాస ప్రార్థన అంటే బాప్తిస్వం పొందిన వారు నేను వచ్చేది, బాప్తిస్వం పొందిన వారు రారా? అందరూ రావాలి. ప్రార్థన అంటేనే మనం ఒక సమూహము, ఈ గుంపులో మనం చేరాలి, ఈ గుంపులో నేను ఉండాలని ఆశ కలిగిన అనుభవం కావాలి. ఈ అనుభవం మనకుందా? చివరి మాటగా అక్కడ మరొక మాట రాశాడు, కర్పూరపు పూగుత్తులతో అన్నాడు. పూలు ఎలా ఉంటాయి? ఒక గులాబీ పువ్వు చూద్దాం. ఆ గులాబీ చాలా అందంగా కనపడిద్ది, అంతేకాదు సువాసన కూడా ఇచ్చిద్ది. కానీ దాని దగ్గరికి పోయి అలా అందుకోవాలంటే చిన్న బిడ్డ పోయి అలా పట్టుకోపోతే ఏం చేస్తాం మనం? ఏమా బాబు నువ్వు పట్టుకోకంటాం. ఎందుకని? అది ఎలా ఉంది? అది చక్కని సువాసనిస్తుంది, చాలా అందంగా ఉంది. కానీ దానిలో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, దానికి ఏమున్నాయి? ముళ్ళు ఉన్నాయి, గుచ్చుకుంటాయి. అది మనల్ని ఏం చేస్తాయి? బాధ పెడతాయి. ఇలాగే ఈ అందం ఏమంటాడు? సామెతల గ్రంథంలో 31లో అందము 31:30లో అందము మోసకరమైనది, సౌందర్యం ఏంటి? రెండు మాటలు అక్కడే వ్రాసాడు. అందం ఏమిటి? సౌందర్యం ఏంటి? అందం అంటే ఎలాంటిది? అందం అంటే మనల్ని చక్కగా అక్కడ చూసినప్పుడు అది చాలా బాగుందంటే ఆ తలంపును కలిగించేది. కానీ సౌందర్యం అలా కాదు, అది నిన్ను ఆకర్షించున్నట్టుంటుంది. ఇప్పుడు అందము మోసమైనది, సౌందర్యం అనేది కూడా అది వ్యర్థమైనది, ఆకర్షించింది అంతే. ఈ లోకము నిన్ను ఆకర్షించినప్పుడు, ఈ లోక ఆశల్లో నువ్వు చిక్కబడినప్పుడు, లోకములో ఉన్నప్పుడు నువ్వు ఏమైపోతున్నావు? వ్యర్థుడు అయిపోతున్నావు. అందుకనే వ్యర్థుడా, బైబిల్లో రాశాడు, వ్యర్థుడా అన్నాడు. ఎందుకని వ్యర్థులు అయ్యాం మనం?
ఎందుకు వ్యర్థమైన జీవితంలో ఈ లోకమును ఆశించి ఈ లోకాశలు కలిగి జీవించి లోకములను వాటిని ఆశించినటువంటి వ్యక్తులు ఏమైపోయారు? మనం పరిశుద్ధ గ్రంథంలో రాజుల గ్రంథంలో మనం చూస్తే ఎలీషా శిష్యుడు ఒకడున్నాడు. అతడు ఎలాంటివాడు? దైవజను యొక్క కార్యక్రమాలన్నింటిలోనూ దైవజనుని యొక్క పరిచారకత్వంలోను పరిచర్యలోను ఎంతో బుద్ధిమంతుడు, గుణవంతుడు, సంపన్నుడు, లేక ఆ దీనపరుడైన వాడు. అయితే అతడు దేన్ని ఆశించాడు? అతనికి ఎలా కనపడ్డాయి? మొదట వచ్చి దేవుని దాసుని దగ్గరికి వచ్చి, ఈ బంగారము, ఈ వెలగ వస్త్రములు, వెండి బంగారం నీకు తీసుకో అయ్యా, నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ నయమానంటే ఇప్పుడు ఎవరికి కనపడుతున్నాయి? ఎలీషాకు అవి కనిపించట్లేదు, కానీ ఎవరికి కనపడుతున్నాయి? అందంగా కనపడుతున్నాయి, ఆ తర్వాత ఆకర్షిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ కనపడ్డాయో అమ్మో అన్నిటిని ఆలోచన చేసింది. అందుకనే ఆ ఆలోచన చొప్పున అతడు, అయ్యో ఇతనికంటే ఎవరు లేరు, నాకెవరున్నారు? ఈ లోకంలో సంసారం ఉంది, ఈ సంసార బాధ్యతలు నాకు కనుక నేను ఆ బాధ్యతలతో ఉండాలి అని ఆశించాడు. పరుగున వెళ్ళాడు. అది చూచిన నయమాను రథం ఆపి అతన్ని చూచాడు. ఎందుకయ్యా, ఏంటి పని అంటే, అయ్యా నా యజమానునికి ఇప్పుడే బంధువులు వచ్చారు, వారికి ఏం కావాలి? ఇవన్నీ కావాలని కోరారు, తీసుకురమ్మారాయలకి తీసుకున్నాడంతే. అవి తీసుకున్న తర్వాత ఇంటికి పోయాడు, దాచిపెట్టాడు, వచ్చాడు. కానీ ఏమయ్యాడు? ఎలీషా ఎదుట నిలబడగా ఎలీషా అడిగాడు, గెహాజీ నువ్వెక్కడి నుండి వచ్చుచున్నావు? ఈ ప్రశ్న ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే నువ్వేమి సమాధానం చెబుతావు? నువ్వెక్కడి నుండి వచ్చుచున్నావు అని నిన్ను అడిగితే, నేను లోకం నుండి వస్తున్నానయ్యా, లోక విషయాల నుంచి వస్తున్నానయ్యా, లోక సంగతుల నుంచి వస్తున్నానయ్యా, లోకంలో అన్నీ నేను అనిపించి వస్తున్నానయ్యా చెప్పగలవా దేవుని ఎదుట? ప్రభువారు పేతురులో అంటాడు ఒక మాట, పేతురు పత్రికలో, క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మనము నిలవబడవలసిన్నాము. అది గుర్తుపెట్టుకోవాల్సిమా. గెహాజీ తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడు? తను ఏది ఆశించాడో అది అందంగా ఉందని, ఏది సౌందర్యమని ఆకర్షించబడిందో దాన్ని ఆశించి వచ్చినటువంటి గెహాజీ తన జీవితంలో ఏం పొందాడు? తను ఒక్కడే పొందాడా? తన కుటుంబ వారందరూ పొందారా? తన కుటుంబ వారందరూ కూడాను ఆ కుష్టు రోగముతో నింపబడినట్లుగా చూడగలుగుతాం. ప్రియులారా, ఈ లోకమును ఆశించినట్టు వారు, ఈ లోకమును ఆశించిన వారు ఎవరైనాను ఏ రీతికైనాను కూడా దేవునికి స్నేహము చేయలేరు. దేవుని స్నేహించువారు ఈ లోకమును విడిచిపెట్టాలి, లేక ఈ పాపిస్తల నుంచి విడిచిపెట్టాలి, ఈ పాపము నుంచి విడిచిపెట్టాలి. యేసు ప్రభువారు అట్లా ముళ్ళుగా తన తల మీద మన ఆలోచనల చొప్పున, మన తలంపుల చొప్పున ఆయన మన కొరకై ఆయన ఏం చేశాడు? ఆయన తల మీద ఏం పెట్టుకున్నాడు? ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటాన్ని ఒక భక్తుడు అంటాడు, ఆ యేసు ప్రభువారు తప్ప ఈ లోకములో ఏ రాజైనను, ఏ మనుషుడను, ఏ బలవంతుడైనను, ఏ లేక బలశాలైనను కూడా దానిని భరించుట కష్టము అన్నాడు. ప్రియులారా, మన కొరకై బలి అయిన దేవుడు, మన కొరకై శ్రమ పొందిన దేవుడు, మన కొరకై విధేయత చూపించిన దేవుడు, మన కొరకై వేదన పడిన దేవుడు, మన కొరకై కన్నీరు గార్చిన దేవుడు, ఆయనలో ఇన్ని గొప్ప విశిష్టతలనని సొలొమోను జ్ఞానికి తెలియపరచుట్టుగా ఈ ఆధ్యాత్మిక ప్రసంగాన్ని మనం వింటున్నాం. నువ్వెలా ఉన్నావు? నీ పద్ధతి ఎలా మార్చుకుంటున్నావు? నీవు లోక సంబంధివా, లేక సాతాను సంబంధివా, లేక అపవాది సంబంధివా, లేక దేవుని సంబంధివా? దేవుని సంబంధమైతే దేవుని కొరకై నువ్వు ఎలా ఉండాలి? అది శ్రమలైనను, కష్టమైనను, నష్టమైనను, బాధ అయినను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, చివరికి ప్రాణమైనను కూడా దేవుని కొరకై నువ్వు త్యాగపూరితమైన జీవితం కలిగి ఉండాలి. ఈ అనుభవాన్ని పొందుటకై దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అట్టి దేవాతి దేవుని యొక్క కృప చొప్పున మనం జీవించాలంటే ఇన్ని గుణముగా కంటే యేసయ్యను మర్చిపోతావా? యేసయ్యను విడిచిపోతావా? యేసు స్వామిని అంగీకరించక ఒకవేళ ఈ లోకంలో ఇంకా నువ్వు నీ హృదయంలో చేర్చుకోలేకపోతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. దేవుని ఆత్మ సంబంధమైన జీవితంలో ఉన్నవాడు దేవుని శక్తితోటి మనం నిలబడతాము. ఈ విషయాన్ని మనం గమనించాలి. సంసోను తన జీవితం అందు ఆయన ఒక మాట అన్నాడు. చివరి దినాల్లో ఆయన మొదటగా అయితే అనేక సార్లు అనేక ఆ విషయాలలో ఫిలిష్తీయులను ఆయన చంపించే వ్యక్తే, కానీ చివరికి ఆయన జీవితంలో చివరి క్షణంలో ఆయన కళ్ళు పీకి వేసిన తర్వాత
ఆయన దేవత విగ్రహం అంటే దేవత యొక్క గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు అప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు. అప్పటి వరకు దేవుడు ఆయనకి తన బలము తన అతిశయం కలిగినట్టు జీవితం కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడు పోయాడు ఆయన ఎప్పుడు వచ్చిందండి? ఆయనకి ఎప్పుడైతే కళ్ళు పోయినాయో, ఎప్పుడైతే దేవుడు ఆయనకు తోడుగా లేకపోయాడో అది ఎరిగిన వాడు చివరికి అంటున్నాడు, ఈ దాగోను దేవతుండి యెహోవా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఎంత బలవంతుడైన వాడు, ఎంత దీనత్వం కలిగిన మాటతో దేవుని సుసంపన్నమైన ఆత్మ సంబంధమైన బలమును చేకూర్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గుర్తిరగాలి. ఈ సమయమందు నీ స్థితి ఎలా ఉంది? ధనము కోరుకుంటున్నావా? బలం కోరుకుంటున్నావా? అందాన్ని కోరుకుంటున్నావా? స్నేహం కోరుకుంటున్నావా? ఏ లోక సంబంధమైనటువంటి అన్ని విషయములు నేను పాల్గొనాలి, లేకపోతే నాకు ఎలాగా అని తెలుసుకుంటున్నావా, ఎరుగుంటున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని కొరకై నువ్వు జీవించాలంటే, దేవుడు మన కొరకై ఇన్ని మాదిరితనం మనకిచ్చిన దేవుడు, ఆ దేవదేవుని ఎరిగి ఆయనలో నువ్వు జీవించటకై నువ్వు నీ హృదయముని తెరిచి నువ్వు రక్షించబడితే నీకెంత మేలు. అందుకనే యేసు ప్రభువు ఈ దినమందైనను సమాధానమైన సంగతులు తెలుసుకుంటే మీకెంత మేలు. ప్రియ దేవుని బిడ్డలారా,